ప్రయాసం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున బట్టి అడుగుచున్నాను. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ముఖ్యంగా మనస్సాక్షి చెడిపోయింది, వాత వేయబడిన మనస్సాక్షి. తప్పు కాదులే, మనం ప్రశ్నించుకోవచ్చు మన జీవితాలు మొట్టమొదటిగా ఎలా ఉన్నాం, ఏ విధంగా మనము సమర్పించుకున్నాం, అప్పుడున్న సంతోషం ఎలా ఉన్నది, అప్పుడున్న ప్రార్థన ఎలా ఉన్నది, ఆ ప్రార్థన మారిపోయిన సంగతి నీకు తెలిసేది. అంటే ఏమవుతుంది అక్కడ అంటే స్టేజ్ మారిపోయింది, క్యాన్సర్ పెరిగిపోయినట్టు అన్నమాట ఆ లోపల. అంటే అక్కడే అర్థమైపోతుంది. అప్పుడు మొట్టమొదటి ఎంత ఆశ, ఎంత దాని కోసం మనము పరితపించేవాళ్ళం. ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన వారు. అది లేదు అంటే అదొక ఏది తెగులు అనేది ఆల్రెడీ నీలో ఉన్నదన్నమాట. కంపేర్ చేసుకున్నప్పుడు దానికంటే తక్కువ స్థాయిలో ఉందంటే తెగులు ఉన్నట్టు. ఒకటే గుర్తుంచుకోండి ఏంటమ్మా, నీ యొక్క ముందు జీవితంలో ఏదైతే ఉన్నదో దానికంటే కంపేర్ చేసి ప్రతిదీ కూడా ఏదో ఒకదాంట్లో కదమ్మా, ప్రతిదీ కూడా నువ్వు కంపేర్ చేసి దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నావంటే ఏంటమ్మా, ఏముంది, తెగులు ఉన్నది. అంతే, దాంట్లో ఛాన్స్ లేదు. ఎఫెసు సంఘాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. అయ్యా నీ ప్రయాసం అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, అయినను ఏమన్నాం అక్కడ, నీకు మొదటి ప్రేమను మర్చిపోతావు. ఇన్ని చెప్పి కూడా ప్రతి దాంట్లో కూడా మెచ్చుకుందని చాలా ఉండొచ్చేమో. కానీ సహోదరుడా, ఒక్క విషయంలో నీ ధ్యానమే కావచ్చు, నీ ప్రార్థనే కావచ్చు, నీ తగ్గింపే కావచ్చు, నీ ఆసక్తే కావచ్చు, నీ స్థుతే కావచ్చు, సహోదరుడా ఏదైనా కావచ్చు, అది మొదటి దానికంటే ఇప్పుడు తక్కువ ఉందా, అయితే ఏమొచ్చింది, తెగులు వచ్చింది. తెగుల్లో ఉన్నావు అంతే. దాన్ని నో అదర్ ఛాన్స్. నేను సరేలే పోనీగా నేను చెప్తే దేవుడు నాకు తెగులు తెప్పిస్తాడు. కాదు అని చెప్తేనే నేను కరెక్ట్గా చెప్తాను, లేకపోతే నేను అబద్ధికుండా అవుతానమ్మా. అలా అవటానికి నేను వీల్లేదు. దేవుడు నన్ను సరి చేస్తాడు కనుక సహోదరుడు దేవుడు నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మనందరం కూడా అటువంటి గొప్ప స్థితిలో మనం ఉండాలని దేవుని చిత్తమైతున్నది. కొద్దిసేపే దేవుని నామాన్ని తిరిగి నేను జ్ఞాపకం చేస్తున్నా. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అంటే మనం అనుకున్నట్టుగా బ్యాక్ బైటింగ్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా మొట్టమొదటిగా లేవు. దాని తర్వాత స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచే మనకు ఒక రోగం వచ్చేసింది. ఆ రోగం పోలే. ఆ రోగం కొంతమంది ఈ మధ్యలో అది పోవటం, అది పోయింది. దేవుని బట్టి వందనాలు. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసేసుకున్నప్పుడు ఆ కార్యం జరిగింది. ఒక వ్యక్తి అంటే మనలో ఉన్న ఒక భాగాన్ని, శరీరంలో ఒక భాగాన్ని తీసివేస్తే కానీ ఆ కార్యం చేయాలి. అప్పటి మట్టి కూడా ఆ కార్యం చేయాలి. ఇంకా అవుతుందా, హృదయంలో అవుతుందేమో జాగ్రత్త, ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. మన జీవితాన్ని మనం మార్చుకోవాల్సిన వారం ఎంచున్నాం. దేవుని యొక్క గొప్ప మాటలు బట్టి మనం దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. సహోదరత్వం పోయింది. సహోదరుడా, ఎంతగా మనం జీవిస్తున్నాం. సాధకం చేసే జీవితం లేదు మన లోపల. వీ లాస్ట్ అవర్ కాన్సన్ట్రేషన్. మనలో ఉన్న ఏకాగ్రత అనేది పోయింది. మనలో ఉన్న ఆసక్తి అనేది తగ్గిపోయింది. ఆసక్తి తగ్గింది, కాన్సన్ట్రేషన్ దాని మీద ఆ విధంగా ఏకాగ్రత అనేది తగ్గిపోయింది. సాధకం అనేది కనబడటం లేదు. సాధకం అనేది ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాల్సిన ఒక క్రియ. ఇవన్నీ కూడా తగ్గిపోతున్నప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నాం? ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ వైరస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి వచ్చే వైరస్ గురించి నేను మాట్లాడలేదు. మనలో ఉంటున్న తెగులు ఏ విధంగా, ఆ విధంగా తెగులు ఉన్నదని సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విధంగా త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏం జరిగినాయమ్మా? ఏమైంది? సాతాను వచ్చి తీసుకొని పోయాడు కదా. అంటే ఎందుకు తీసుకుపోయాడు? తోవ పక్కన అంటే తోవ కంటే సరైన మార్గంలో లేకుండా
ఏనమ్మా సరి అయిన మార్గంలో లేకుండా మనం ఏం చేస్తున్నాం, వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విన్న దాని ప్రకారం మనం ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గం ప్రకారం ఎప్పుడైతే మనము నడవమో ఏమవుతుంది, ఆ యొక్క విత్తనం అనేది ఫలించదు. అసలు ఎవరు తీసుకుపోతారు, సాతాను వచ్చి నీకే తెలిసిపోతుంది ఈరోజు వాక్యం ఏంటయ్యా అంటే ఒక గంట సేపు తర్వాత గుర్తుండదు, ఎక్కడ పోయింది. మీరు ఆలోచించండి. ఈవెన్ ధ్యానం, ఉదయకాలం ధ్యానం చేసాం, మళ్ళీ అది జ్ఞాపకం చేసుకో ఎక్కడో గంట సేపు చేసుకుని ఆ ఉదయకాలంలో ఏం ధ్యానం చేసాం అప్పుడు అర్థమైంది మనకి. అంటే ఏమైంది, ఎవరు తీసుకుపోయారు, తీసుకుపోలేదమ్మా, ఇంకా తోవలో లేవు అమ్మ. నువ్వు అనుకునే తోవా, నేను అనుకునే తోవా కరెక్ట్ కాకపోవచ్చు. దేవుని మార్గంలో ఆ ప్రభు మాట్లాడిన త్రోవలో మనం ఉన్నాం లేదా అని మనం ప్రశ్నించుకోవాలంటే విన్న వాక్యం వెంటనే జవాబుని చెప్పగలిగితే దేవుని స్తోత్రం. వింటున్నాం, దాని తోవ మార్గంలో మనం నడుచుకుంటున్నామా. రాతి నేల గురించి కూడా మనం తెలుసుకుందాం. రాతి నేల అనేది ఎందుకు ఆ విధంగా మనం ఫలించలేకపోతున్నాం అంటే అదొక స్టేట్. ఏంటి స్టేట్ అమ్మా, మళ్ళీ ఒక తెగులు. అది ఆ తెగులు కారణం ఏంటి, ఆ తెగులు కారణం రాతి నేల అనే మాట జ్ఞాపకం చేసుకుంటే కూడా నిన్న అనుకున్న ప్రవర్తన గురించి అన్నీ బాగుంటే ఒకలాగా, బాగలేకపోతే ఒకలాగా, ఒకరితో ఒకలాగా, ఒకరితో ఒకప్పుడు ఒకలాగా, ఒకరితో అన్నీ ఉంటే ఒకలాగా, అదే వారితో మళ్ళీ ఇంకో విధంగా రకరకాలుగా మన ప్రవర్తన. దట్ ఈజ్ రాతి నేల. ఏదో కాదు, అది తెగులమ్మా, అది తెగులు. నా దేవుడు నాతో ఆ మాట్లాడినప్పుడు నాకు చాలా 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 బాధ అనిపించింది. 1 కొరింథీ 10వ ఉంటుంది ఏంటమ్మా, ఈ సంగతులన్నీ దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడినని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే దృష్టాంతాలుగా వారికి సంభవించింది. వారికి ఏదో సంబంధించింది, ఎవరికి అప్పుడెప్పుడు వారికి సంభవించింది. అంటే నాకు నేనేం చేసుకోవాలి, నాకు సంభవించాలనా కాదు. దాన్ని బట్టి నేను ఏం చేయాలి, నేను బుద్ధి తెచ్చుకోవాలి, నేను నేర్చుకోకపోతే రాతి నేలే. వారికి జరిగినట్టు నాకు జరగాలి అనుకుంటే తప్పు. వారికి జరిగినా నాకు జరిగినా ఐ లెర్న్ లెసన్. దాన్ని బట్టి ఏంటమ్మా, నేను ఒక లెసన్ వారికి ఇచ్చినా నాకు ఇచ్చినా నాకే సంతోషం. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నా. ఆయనకి ఇచ్చారు నాకు ఇలే కదా, ఏంటమ్మా, ఆయనకి ఇచ్చారు నాకు ఇలే కదా, ఆయనకి సంతోషం ఉందో నాకు సంతోషం లేదే. కొట్టుమనేసి రాతి నేల. అందుకే జ్ఞాపకం దృష్టాంతాలుగా వారికి సంభవించి బుద్ధి కలిగేట్టు మనం ఎట్లా నేర్చుకుంటున్నాం అలానే నాకు సంభవించిన అన్ని హేబేలు కయ్యను గురించి అదే మాట మాట్లాడాను కదమ్మా. ఆయన అర్పించినా యాక్సెప్ట్ చేసినా, ఆయనది యాక్సెప్ట్ చేసినా, నాది యాక్సెప్ట్ చేసినా ఏంటి నాకు సంతోషమే అన్నట్టుగా ఉండాలి. ఆయనకు సంతోషం కలిగినా నాకు సంతోషం కలిగినా నాకు కూడా సంతోషం కలిగింది అన్నట్టుగా ఎప్పుడైతే మనం బిహేవ్ చేస్తామో అప్పుడు ఏంటమ్మా, నేల మంచి రాతి నేల కాదు. లేకపోతే రాతి నేల తోవ పక్కన అనేది ఏంటమ్మా, అది డిసీజ్, తెగులుకు సంబంధించింది. మూడవది ఏంటమ్మా, ముండ్ల పొదలు. అంతే కదా, ముండ్ల పొదలు. ముండ్ల పొదలు అది కూడా చాలా ఇంపార్టెంట్. ముండ్ల పొదలు ఎప్పుడు వస్తాయి, పొదలు ఈ మొక్కతో ఈ మొక్క కూడా వస్తుంది. ఏమా వచ్చిందా లేదా, 2 ఈక్వల్గా వచ్చింది కదా. ఏమైంది, అది ఎక్కడెక్కడ పెరిగింది, పక్కన పెరిగింది, పక్కన పెరిగింది. మొట్టమొదటి నుంచి మనం దూరపరచుకోండియా, శరీరాశాలు దూరపరచుకోండి, శరీర బంధువులు దూరపరచుకోండి అని పదే వాక్యం ద్వారా ఇంతగా నేను చెప్తుంటే కూడా ఆ దూరపరచుకోకుండా ఏమవుతుంది, 2 పెరిగితే ఇది మూసేస్తుంది. అదే దూరంగా ఉంటే అది పెరిగినా దీన్ని ఏం చేయలేదు.